హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో శనగపప్పు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత గ్రేవీ ఇలా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన ఒక 4 ఎగ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత గ్రేవీ ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ శనగపప్పు ఎగ్ కర్రీ జొన్న రొట్టె, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో ఇదండి శనగపప్పు ఎగ్ కర్రీ తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.